ఒక యువకుడు తన జీవితంతో చాలా నిరాశకు గురయ్యాడు. ఎంత కష్టపడినా విజయం అతనికి చాలా దూరంలో ఉన్నట్లు అనిపించింది. ఒకరోజు అతను తన మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. మాస్టర్, నేను జీవితంలో విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పండి అని అడిగాడు. అందుకు మాస్టర్ ఇలా అన్నాడు, నేను చెప్పే ముందు నీవు ఇక్కడున్న గులాబీ తోట నుండి ఒక అందమైన గులాబీని కోసుకురా అన్నాడు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఏ పువ్వును వదిలివేసి ముందుకు వెళ్ళినా నీవు వెనక్కు తిరిగి రాకూడదు. సరే అని నమ్మకంగా ఆ యువకుడు గార్డెన్లోకి ప్రవేశించాడు. కాని ప్రతిసారి అతను ఇంకా మరింత అందమైన పువ్వు ముందు ఉంటుంది అని అనుకున్నాడు. అందువల్ల ప్రతి పువ్వుని వెనకే వదిలి ముందుకు వెళ్తున్నాడు. కొంతసేపు తర్వాత అతను తోట యొక్క చివర చేరుకున్నాడు. కాని ఇప్పుడు అక్కడ వాడిపోయే పువ్వులు మాత్రమే ఉన్నాయి. అతనికి వెనుక వదిలేసిన అందమైన పువ్వులు కనిపిస్తూ ఉన్నాయి. కాని మాస్టర్ చెప్పిన నిబంధన వల్ల అతను తిరిగి వెనక్కు రాలేకపోయాడు. మరియు అతను వదిలిపెట్టిన పువ్వును తిరిగి పొందలేకపోయాడు. కాబట్టి అతను ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు. మాస్టర్ అడిగాడు, ఏమి జరిగింది? నేను చెప్పినట్లు చాలా అందమైన పువ్వు తీసుకురలేదా? ఆ యువకుడు నిరాశతో, మాస్టర్, నేను ఒక అందమైన పువ్వుని చూశాను, కానీ నేను దాన్ని వదిలి దానికన్నా అందమైన పువ్వు కోసం వెతుకుతూ వెళ్ళాను. చివరికి నా ముందు వాడిపోయిన పువ్వులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నేను వెనుకకు తిరిగి వెళ్ళలేకపోయాను అన్నాడు. అప్పుడు మాస్టర్, ఇదే విధంగా మన జీవితం కూడా అనేక రూపాలలో మన జీవితంలో మన ముందుకు అవకాశాలు వస్తాయి. కొన్నిసార్లు అవి చిన్నవిగా కనిపిస్తాయి, కానీ అవే మన గమ్యాన్ని చేరుకునే మెట్లు కావచ్చు. సక్సెస్ ఎప్పుడూ తక్షణమే రాదు. ఇది చిన్న దశలతో మరియు చిన్న అవకాశాలతో ప్రారంభమవుతుంది. మరియు ప్రతి అవకాశాన్ని విలువైనదిగా భావించాలి.